వీటిగా లోక్సభ అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో ఎన్డీఏ ప్లాన్ మార్చింది. సీట్ల పెంపు 50% పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2029 ఎన్నికల నుంచి పెంపు అమలు కానుంది. ఇటు ఎన్డీఏ మిత్రులకు అమిత్ షా వివరాలు చెప్పినట్లుగా సమాచారం. దేశంలో 543 నుంచి 816కు ఇటు స్థానాలు పెరగనున్నాయి. తెలంగాణలో 179కి, ఏపీలో 269కు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. ఇక ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మొదటి మహిళా రిజర్వేషన్ కోటా బిల్లు అమలు చేసిన తర్వాతే ఈ పెంపు అమలు చేయనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకోబోతున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు చేస్తూ ప్రతిపాదిస్తూ ఇటు పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకొస్తారు. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేస్తోంది. ఇక సీట్ల పెంపు దమాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి తాజాగా కులగణన చేసిన తర్వాత సీట్ల పెంపు ఉంటుందని మొదటి సంకేతాలిచ్చింది. ఇప్పుడు 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపాదికగా సీట్ల పెంపు అమలు చేయబోతోంది. మార్పు వెనుక పొలిటికల్ రీజన్సే కారణమని భావిస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాతే సీట్ల పెంపు అమలు చేస్తామని స్పష్టంగా చెప్పింది. అదే జరిగితే బహుశా వచ్చే ఎన్నికల్లో మహిళా బిల్లే ప్రచారాస్త్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక లోక్సభ అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో ఎన్డీఏ అయితే ప్లాన్ మార్చినట్లుగా తెలుస్తోంది. సీట్ల పెంపు దాదాపు 50% పెంచాలి అంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2029 ఎన్నికల నుంచి ఇది పెంపు అయితే అమలు కాబోతోంది. ఎన్డీఏ మిత్రులకు అమిత్ షా వివరాలు చెప్పినట్టుగా సమాచారం. అయితే దేశంలో 543 నుంచి 816కైతే ఈ స్థానాలు పెరగబోతున్నాయి. ప్రధానంగా ఇటు తెలంగాణలో 179కి, అలాగే ఏపీలోని 263కైతే అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. మొదటిగా మహిళా రిజర్వేషన్ కోటా బిల్లు అమలు చేసిన తర్వాతే ఈ పెంపునైతే అమలు చేయబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకోబోతున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు చేస్తూ ప్రతిపాదిస్తూ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకొస్తారు. ఇటు లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేస్తోంది. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, ఇక లోక్సభ అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో అయితే ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. సీట్ల పెంపు దాదాపు 50% పెంచాలి అంటూ కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు దేశంలో 543 నుంచి 816కైతే ఇటు స్థానాలు పెరగబోతున్నాయి. తెలంగాణలో 179కి, అలాగే ఏపీలో 263కైతే ఇటు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లునైతే ఆమోదం తెలుపబోతున్నారు.
కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. రైట్ ప్రసన్న, ఈ పార్లమెంట్ సెషన్ లోనే డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు అనేవి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. దానికి సంబంధించి నిన్న విపక్ష పార్టీలకు సంబంధించిన కీలక నేతలతోనూ మరోవైపు అధికార ఇండియా కూటమి మిత్రపక్షాల నేతలతోనూ అమిత్ షా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. వారందరికీ కూడా పలు సూచనలు చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి ప్రధానంగా ఒక బిల్లును తీసుకురాబోతున్నాము. జనాభా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోతుంది. దానితో పాటు 2023లో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఆ బిల్లు కూడా ఈ పార్లమెంట్ సెషన్ లోనే 28వ తేదీన పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఈ వారం శనివారం శని ఆదివారాలు కూడా ఈసారి పార్లమెంట్ జరగబోతుంది 2 రోజుల పాటు. దానిలో భాగంగా 28వ తేదీన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. దాని ద్వారా మహిళలకు ఈ డీలిమిటేషన్ జరిగితే కనుక నియోజకవర్గాల పునర్విభజన దాదాపు ప్రజెంట్ 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అవి 816 లోక్సభ స్థానాలకు పెరగబోతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కనుక కల్పిస్తే దానిలో 273 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ కల్పించబడితే 273 స్థానాలు మహిళలు వాళ్ళకి కేటాయిస్తారు. వాళ్ళు ఈ 273 లోక్సభ స్థానాల్లో వారు పోటీ చేయనున్నారు. ఇక డీలిమిటేషన్ వల్ల మొత్తం ప్రజెంట్ ఉన్న అసెంబ్లీ స్థానాలు, దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 4123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి 6185 స్థానాలకు పెరగబోతున్నాయి. దీని ద్వారా ఎవరైతే వివిధ పార్టీలకు సంబంధించిన ఆశావాహులు కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ద్వారా ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ అనేది పెరగబోతుంది. మహిళల ప్రాతినిధ్యం అనేది ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఏవైతే జరగబోతున్నాయో ఆ సమయంలో మహిళల పోటీ కూడా గట్టిగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ బిల్లును బట్టి డీలిమిటేషన్ కానీ మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు బట్టి అర్థమవుతుంది. ప్రజెంట్ లోక్సభ స్థానాలు కూడా భారీగా పెరగబోతున్నాయి. అంటే 543 నుంచి 816 పెరగబోతున్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాల్లో కూడా దాదాపు అన్ని స్థానాలు కూడా పెరగబోతున్నాయి. ఏపీలో ఉన్న 25 స్థానాలు కాస్త 37 నుంచి 38 స్థానాలకు పెరగబోతున్నాయి. ఇటు తెలంగాణలో ఉన్న స్థానాలు కూడా 17 నుంచి 26 లోక్సభ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. దీని ద్వారా గట్టి పోటీ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ స్థానాలను కూడా ఆ పార్టీలు వారందరికీ కూడా అకామిడేట్ చేసేందుకు కూడా ఇప్పుడు వీలు అనేది కల్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురావడం ద్వారా. అయితే ప్రధానంగా జనగణన తర్వాత వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే గనక ఉత్తర దక్షిణ అనే పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు డీలిమిటేషన్ జరిగిన తర్వాత జనాభా లెక్కల ప్రకారం ఒకవేళ చూసుకుంటే గనక ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది. దాని ద్వారా ఒకవేళ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దక్షిణ భారతదేశాన్ని సౌత్ ఇండియాను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ సౌత్ ఇండియాకు సంబంధించిన పార్టీలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తాయి. కానీ అలా కాకుండా అందరికీ సమానంగా చేసే విధంగా జనాభా ప్రాతిపదికన కాకుండా 50% రేషియో ప్రకారం ఈ సీట్ల పెంపు జరపాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా భావించిన నేపథ్యంలోనే ఇప్పుడు సీట్ల సంఖ్య కూడా అందరికీ సమానంగా 50% ఉన్న సీట్లకు 50% డివైడ్ చేసి పెంచాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇక దీనికి అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలతోనూ ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్లమెంటరీ 4 లీడర్లతోనూ మరోవైపు ఈ ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల నేతలతో అందరితో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమావేశమై వారితో డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. దానితో పాటు ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు ఇటు రాహుల్ గాంధీ కానీ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వీరందరితో కూడా సోనియా గాంధీతో కూడా ఇటు బీజేపీ నేతలు ఎన్డీఏ కూటమికి సంబంధించిన కీలక నేతలు సమావేశమై మరి ముఖ్యంగా అమిత్ షా వారితో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ మహిళా రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో కూడా కల్పించాలనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈ రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏదైతే మీటింగ్ ఉంటుందో ఆ సమావేశంలో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే 2000 పునర్విభజన అసెంబ్లీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చట్టం 2011 జనాభా లెక్కల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం జనాభా లెక్కలను నిర్వహించిన తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది. కాబట్టి 2026లో ఇప్పుడు బిల్లు పెట్టడం ద్వారా మొత్తం ఈ 2027లో జనగణన అనేది జరగబోతుంది. అదంతా జరిగిన తర్వాత మొత్తం దాని దమాషా ప్రకారం లెక్కల ప్రకారం 2029 కల్లా ఈ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి అంతా కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికలకు 2029 నుంచే ఎన్నికలకు తీసుకురావాలి ఇంప్లిమెంటేషన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ బడ్జెట్ సెషన్ లోనే దీనికి సంబంధించి
డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టబోతుంది. ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదించిన తర్వాత దానికి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎన్ని నియోజకవర్గాలను ఎంత మేరకు పెరుగుతున్నాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఆ కమిషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లెక్కలు చూపించేందుకు, నివేదిక సమర్పించేందుకు ఒక డీలిమిటేషన్ సంబంధించి ఒక కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ లో ఈ బిల్లులన్నీ కూడా ఆమోదం పొందిన తర్వాత ముందుగానే ఆమోదం పొందాలంటే ముందు ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపాలి. అంటే డీలిమిటేషన్ ప్రకారం నియోజకవర్గాలు పెరిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా లాభం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డీలిమిటేషన్ బిల్లుకు ప్రతి ఒక్కరు కూడా అంగీకరించే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ పార్లమెంట్ సెషన్ లోనే ఈ డీలిమిటేషన్ బిల్లును, మరోవైపు మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఇప్పటికే అమిత్ షా అందరితోనూ, ఎన్డీఏ కూటమి పార్టీకి సంబంధించిన నేతలతోనూ, ఇతర విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరితో కూడా నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంప్రదింపులు జరిపారు. వారందరూ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కూడా ఈ రోజు అమిత్ షా చర్చించనున్నారు. చర్చించిన తర్వాత ఈ వారంలో లేదా వచ్చే వారంలో మాక్సిమం ఈ వారం 28వ తేదీన శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతారంటూ కూడా సమాచారం అందుతుంది. దాంతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ఈ వారంలోనే ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసిన తర్వాత డీలిమిటేషన్ సంబంధించిన ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.